ఈ వీడియోలో నెంబర్ అనాలజీ నుండి 25 డిఫరెంట్ మోడల్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. అలాగే దాని రిలేటెడ్ 25 ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేద్దాము. 3:13 ఇచ్చాడు, 5 ఎంత అని చెప్పేసి అడిగాడు. మనం ఇలా ఉన్నప్పుడు దీన్ని లాజిక్ ఆలోచించండి. 3 స్క్వేర్ తీసుకొని 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. 9 ప్లస్ 4 యాడ్ చేయండి. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 13. సో వర్కౌట్ అయింది. సో సిమిలర్గా దీనికి కూడా అదే చేయండి. 5 స్క్వేర్ 25 ప్లస్ 4 29. సో ఆప్షన్లో ఉందా? సో బి ఈజ్ అవర్ ఆన్సర్. లాజిక్ యూజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ మోడల్, వీటి మధ్యలో రిలేషన్ చూడండి. క్యూబ్ -1 చేస్తే 7 వస్తుంది. సో క్యూబ్ -1, దిస్ ఈస్ ద రిలేషన్షిప్. 2 క్యూబ్ వాల్యూ ఈజ్ వాట్? 8 -1 ఈజ్ ఈక్వల్స్ టు 7 వచ్చింది. నెక్స్ట్ 3 తీసుకొని దాన్ని క్యూబ్ చేయండి. 3 క్యూబ్ వాట్? 27. దానికి -1 సబ్స్ట్రాక్ట్ చేయండి. 26. ఆప్షన్లో ఉందా? బి. ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఈ లాజిక్ చూడండి. స్క్వేర్ 7 స్క్వేర్ 49 -7 చేయండి. సో 42. లాజిక్ అనేది అప్లికేబుల్ అయింది. నెక్స్ట్ 9 తీసుకొని 9 స్క్వేర్, స్క్వేర్ మైనస్ నెంబర్ అనేది ట్రిక్. 9 స్క్వేర్ 81 మైనస్ నెంబర్ ఏంటి? 9 ఈజ్ ఈక్వల్స్ టు 89 -9 72. ఆప్షన్లో ఉందా? ఉంది. సో ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అయింది. ఆప్షన్ సి ఈజ్ యువర్ స్క్వేర్ మైనస్ నెంబర్ మోడల్. సో ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఫోర్త్ మోడల్, వీటి మధ్యలో రిలేషన్ చూడండి. నెంబర్ ఇంటూ 2 ప్లస్ 5 ఈ మోడల్లో ఉంది. సో నెంబర్ ఎంత? 8. ఇంటూ 2 చేయండి 16 ప్లస్ 5 చేయండి 21. సాటిస్ఫైడ్. నెక్స్ట్ నెంబర్ ఎంత? 10. ఇంటూ 2 20. 20 ప్లస్ 5 25. ఆప్షన్లో ఉందా? ఉంది. సేమ్ మోడల్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ మోడల్, ఈ క్వశ్చన్కి రిలేషన్ చూడండి. స్క్వేర్ 5 స్క్వేర్ 25 ప్లస్ నెంబర్ 5 30. సో సాటిస్ఫైడ్. నెక్స్ట్ 7 స్క్వేర్ 49 ప్లస్ నెంబర్ 7 56. ఆప్షన్లో ఉందా? ఉంది. దట్స్ ఇట్. సో ఈ లాజిక్ యూజ్ చేసి ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ కమెంట్. నెక్స్ట్ మోడల్, ఈ క్వశ్చన్కి రిలేషన్ చూడండి. 7 3s 21 ప్లస్ 2. నెంబర్ ఇంటూ 3 ప్లస్ 2, దిస్ ఈజ్ ద లాజిక్, ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 23. సాటిస్ఫై అయిందా? సేమ్ సిమిలర్గా 9 3s 27 ప్లస్ 2 29. ఆప్షన్లో ఉందా? ఈ మోడల్లో ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ అనేది. 7th మోడల్ క్వశ్చన్, నెంబర్ లాజిక్ చూద్దాము. నెంబర్ 6 ఇంటూ 5, 6 5s 30 -1 29. సో లాజిక్ సాటిస్ఫై అయింది. సో సిమిలర్గా 8 ఇంటూ 5 40 -1 39. ఆప్షన్లో ఉందా? ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 7th మోడల్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేయండి. 8th మోడల్ క్వశ్చన్, వీటి మధ్యలో రిలేషన్ సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్ 4 ప్లస్ నెక్స్ట్ నెంబర్ 5 9. సాటిస్ఫైడ్. 8 ప్లస్ నెక్స్ట్ నెంబర్ 9, వీటిని సమ్ చేస్తే 17. ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ ట్రిక్ యూజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది. 9th మోడల్, వీటి మధ్యలో రిలేషన్ చూడండి. జస్ట్ నెంబర్స్ని రివర్స్ చేసినట్టుంది కదా, ఇక్కడ కూడా రివర్స్ చేస్తే ఆప్షన్లో ఆన్సర్ ఉందా? ఉంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. రివర్స్. సేమ్ లాజిక్ యూజ్ చేసి మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. క్వశ్చన్, వీటి మధ్యలో మనం రిలేషన్ చూసినట్టయితే స్క్వేర్ చేసినా లేదు అంటే ఏదైనా సబ్ట్రాక్ట్ చేసినా దాని రిలేటెడ్ కానీ ఇక్కడ మనం ట్రై చేసినా కానీ మనకు ఆన్సర్ రాకపోవచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడు మనము సీక్వెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఆడ్ నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ కానీ ప్రైమ్ నెంబర్ పొజిషన్స్ కానీ. ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్ పొజిషన్ అనేది చెక్ చేద్దాము. ప్రైమ్ నెంబర్స్ 2 నుండి స్టార్ట్ అవుతాయి. 2 3 5 7 11 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఇచ్చింది 11 లాస్ట్ కాబట్టి సో అందుకనే 11తో ఎండ్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే 5 అనేది 3rd పొజిషన్లో ఉందా? సో అందుకని 3 పెట్టారు. 1 2 3 3rd పొజిషన్. 11 అనేది ఏ పొజిషన్లో ఉంది? 5th పొజిషన్లో. 5 అనేది మనకి ఆప్షన్లో ఉందా? సి.
సో ఈజ్ యువర్ ఆన్సర్ చేసి ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ రిమైనింగ్ 10 మోడల్స్ అనేటివి పార్ట్ 2 వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.